గాయ్స్, ఈరోజు మనం ప్రిపేర్ చేస్తున్నాం ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. 6 కోడిగుడ్లు, తెల్లబాయలు, కొబ్బరి, లవంగాలు, కొత్తిమీర, తగినంత కొత్తిమీర అండి, 2 స్పూన్లు ధనియాల పొడి, కారం పొడి అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి బాలిలో నీళ్ళు పోసి బాగా ఉడికించుకోవాలండి. కోడిగుడ్లు మనం అన్నీ వేసుకునే విధానం చూపిస్తానండి. కొబ్బరి వేసి బాగా అంతా ఆడించుకోవాలండి. పౌడరు, ధనియాల పొడి, కారం పొడి వేసి, తెల్లవాయలు అవన్నీ వేసి బాగా కొంచెం పౌడర్ వేసుకున్న తర్వాత వేసుకొని బాగా ప్రిపేర్ చేసుకోవాలండి. సూడు ఉప్పు వేసిన తర్వాత ఇంకా కొంచెం ఆడించుకోవాలండి. పౌడర్ అయిపోయింది కదండి. పౌడర్ అయిపోయిన తర్వాత 1 కేజీ టమాటాలండి చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి 1 కప్పు నూనె పోసి బాగా నుంచి హీట్ వచ్చిన తర్వాత మనము అన్ని ముందు వేసే టమాటా వేసిన తర్వాత చూపిస్తానండి. ఉల్లిపాయలు, మన పౌడర్ నూనె కాగింది కదండి, దాంట్లో వేసుకున్న తర్వాత కొంచెం బాగా తిప్పుకొని టమాటాలు వేసేసుకోండి. లేకుంటే బాగుండదండి. అది బాగా వేసుకొని కరివేపాకు, ఉల్లిపాయలు వేసి తిప్పుకోవాలండి. తిప్పుకొని బాగా ఇట్లా చిటికెడు పసుపు అండి. చిటికెడు పసుపు వేసిన తర్వాత బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. మేము చేసుకున్న తర్వాత 2 గ్లాసులు వాటర్ తీసుకొని బాగా కలి తిప్పుకొని ఆ తొడిగే లోపల మనం గుడ్లన్నీ కట్ చేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత అది ఉడకాలండి. ఉడికిన తర్వాత బాగా అది కొంచెం ఉడికినే బాగుంటుందండి. ఉడికిన తర్వాత అది కూరకు అట్లా బాగా అంత నీళ్ళని ఇంగిరిపోవాలండి. ఇంగిరిపోయిన తర్వాత అన్నంలో కలుపుకొని తినేంత వేస్తాము. దాంట్లో వేసుకొని గుడ్లని కోసిన తర్వాత అవన్నీ వేసి వాష్ చేసుకోవాలండి. చేసిన తర్వాత గుడ్ల కర్రీ రెడీ. మా ఛానల్ చూసేవాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.